హాయ్ అప్కమింగ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 18వ తేదీ మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ 111 నుంచి 120 బిట్ల వరకు పార్ట్ 1గా వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చి 121 నుంచి 130 వరకు మొత్తం 10 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 30 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు, 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘ ఘనపరిమాణము ప్రతి భుజము 16 సెంటీమీటర్లు గల సమఘనము ఘనపరిమాణములలో తేడా ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణమైన సమఘనం యొక్క ఘనపరిమాణమైన LBH. ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. ఇక్కడ వచ్చి 30 ఇంటూ 15 ఇంటూ 8. ఇక్కడ ఏం చెప్పారు? సమఘనం యొక్క ఘనపరిమాణం ఈ రెండింటి తేడా అన్నారంటే మైనస్ సమఘనం ఘనపరిమాణంలో ప్రతి భుజం కూడా 16 ఉంటుంది కదా. 16 ఇంటూ 16 ఇంటూ 16. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే మనకి 3600 వస్తుంది. ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే 4096 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 4096లో నుంచి 3600 తీసేస్తామంటే 496 వస్తుంది. అంటే మైనస్లో వస్తుంది. ఇక్కడ ప్లస్ మైనస్లు ఏమీ లేదు కాబట్టి 4th ఆప్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ √(x-1 × y + 2) = 9 మరియు xyలు ధనపూర్ణాంకములైన x, y విలువలు ఎంత అన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రూట్ తీసేయడం కోసమని మనం రెండు పక్కల స్క్వేర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. x-1 × y + 2 ఇక్కడ 9 × 9 అనుకుంటాం. ఇక్కడ ఉండేది 9 స్క్వేర్ అంటే. ఓకేనా? ఇక్కడ ఉండే ఆప్షన్స్ని బట్టి ఇప్పుడు ఇది 9 రావాలనుకోండి, x బదులుగా 10 అనుకుంటే 10లో 1 పోతే 9 వస్తుంది కదా. ఇక్కడ y బదులుగా 7 అనుకున్నాం అనుకో, 7కి 2 కలిపితే 9 అవుతుంది. అంటే 9 × 9 = 9 × 9 అయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీని మొత్తాన్ని ఆల్రెడీ ఇది కారణాంక విభజన చేసినారు. ఇంక దీన్ని మళ్ళీ మనము ఎక్స్టెండ్ చేసుకొని వెళ్ళలేము. సో ఉన్న ఆప్షన్స్ నుంచి ట్రై చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఒకవేళ 15 అనుకున్నాం అనుకోండి, 15లో 1 పోతే 14 వస్తుంది. 12కి 2 కలిపితే 14 వస్తుంది. మనకు కావాల్సిన 9 × 9 కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ √24 + √216 / √96 అన్నారు. దీని వాల్యూ కనుక్కోవాలి మనము. ఇప్పుడు 24ని ఇక్కడ చూడండి, రెండో ఎక్కంతో LCM చేస్తున్నా. 2 6 2 3 ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 3 6 అంటే దీని లోపల 24 బదులుగా ఇది రాసుకుంటున్నాను. 2 స్క్వేర్ × 6. ఓకే, ప్లస్ ఇప్పుడు 216 ఉంది కదా, దానికి చేస్తాం. 2తో 2 1 2 0 8 2 8 16 2 5 4 2 2 2 7 3 9 3 3. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో 3 2 6 కదా, 6 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఒక 2 ఒక 3 మాత్రం మిగిలిపోయింది. ఇంటూ 6 బై ఇక్కడ 96 ఉంది కదా, దాన్ని చేస్తామంటే 2తో 2 4 2 8 2 2 2 4 2 12 2 6 2 3. ఇక్కడ చూడండి, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. అంటే 4 స్క్వేర్ అని 2 2 4 2 2 4 కదా, 4లో 2 ఉన్నాయి. 4 స్క్వేర్, ఇక్కడ 2 3 6 ఇంటూ 6. ఇదంతా కూడా రూట్ కిందే ఉందన్నమాట. ఇలా రూట్ వచ్చినప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఉంది చూడండి, ఈ రూట్కి ఈ 2 స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. కానీ 6కి స్క్వేర్ లేదు కాబట్టి దీనికి మాత్రం రూట్ అలానే ఉంటుంది. ఈ 2 బయట వచ్చేస్తుంది. సో 2 √6 ప్లస్ ఇక్కడ వచ్చి ఈ స్క్వేర్కి 6కి క్యాన్సిల్ అవుతుంది. ఈ 6కి స్క్వేర్ లేదు కాబట్టి ఇది లోపలే ఉంటుంది, ఇది బయట వచ్చేస్తుంది. 6 √6. ఓకే, బై
ఈ స్క్వేర్‌కి, రూట్‌కి 4 క్యాన్సిల్ అవుతుంది. 4 బయటొచ్చేస్తుంది. 6 మాత్రం అలానే ఉంటుంది. దానికి స్క్వేర్ లేదు కాబట్టి. ఇప్పుడిక్కడ 2√6, 6√6 మొత్తం ఎంత? 8√6 కదా! 8√6/4√6. ఇప్పుడు ఈ √6 క్యాన్సిల్. 4 1 జా 4 2 జా మనకు ఫైనల్‌గా 2 వచ్చిందనమాట. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూస్తే x/7 మైనస్ x/8 = 20 అయితే x వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ ఈ రెండిటికి ఎల్‌సిఎం చేసామనుకోండి 56 వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 8తో గుణించి 8తో భాగిస్తాం. దీన్ని 7తో గుణించి 7తో భాగిస్తాం. ఓకే. ఇప్పుడు 8x/756 మైనస్ 7x/756 = 20. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి. సజాతి భిన్నాలు. లవాలు 8xలో నుంచి 7x పోతే మనకి ఎంత మిగులుతుంది? లవంలో x మాత్రమే మిగులుతుంది. ఇక్కడ హారంలో కామన్‌గా రెండిటికి 56 వస్తుంది కదా! = 20. మనకి x వాల్యూ కదా కనుక్కోమన్నారు. x మాత్రం పెట్టి 56 అటువైపు పంపించామనుకోండి. 112 0. సో, మనకొచ్చి 1120 వస్తుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 9 × x + y హోల్ స్క్వేర్ మైనస్ 16 × x - y హోల్ స్క్వేర్. దీని కారణాంకములు కనుక్కోమన్నారు కదా! ఇక్కడ 9ని మనము 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. ఇక్కడ 16ని 4 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎలా రాసుకుంటామంటే 3 × x + y ఇది మొత్తాన్ని స్క్వేర్‌గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్‌ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చామనుకోండి 3 స్క్వేర్ అంటే 9 వచ్చేస్తుంది. మళ్ళీ x + y హోల్ స్క్వేర్ ఇది ఇలానే ఉంటుంది. ఓకేనా? మైనస్ ఈ 16ని 4 × x - y ఈ మొత్తానికి స్క్వేర్‌గా తీసుకుంటాం. ఓకే. ఇది ఎలా ఉంది? ఈ మొత్తం a స్క్వేర్, ఈ మొత్తం b స్క్వేర్ లాగుంది కదా! a స్క్వేర్ - b స్క్వేర్‌కి ఫార్ములా ఏమొస్తుంది? a + b × a - b కదా! ఈ మొత్తం a అనుకుంటాం. ఇది b అనుకుంటాం. అప్పుడు a + b ఎంతొస్తుందో చూడండి. 3 × x + y ఇదొచ్చి a ప్లస్ 4 × x - y ఇదొచ్చి a + b మాత్రమే రాసాం. a + b మాత్రమే రాసాం. ఇంటూ a - b అంటే a అంటే ఇది కదా! 3 × x + y మైనస్ 4 × x - y. ఓకేనా? ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కిందేసాను. అది 2 గుణించుకుంటాం అన్నట్టు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 3 అనేది లోపలుండే ఈ రెండిటిని గుణిస్తుంది కదా! కాబట్టి 3x + 3y ప్లస్ ఈ 4 అనేది ఈ రెండిటిని గుణిస్తుంది కదా! 4x మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ -4y వస్తుంది. ఇది ఈ మొత్తం యొక్క వాల్యూ. ఇప్పుడు ఇది ఉంది కదా! a - b ఈ 3 అనేది ఈ రెండిటిని గుణిస్తుంది కదా! 3x + 3y మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ 4 ఈ రెండిటిని గుణిస్తుంది. 4 × x అంటే 4x ఇక్కడ మైనస్ ఉంది కదా! మైనస్ × మైనస్ ప్లస్ 4 × y 4y. ఇప్పుడు దీంట్లో ఏదన్నా సింప్లిఫై అవుతుందేమో చూద్దాం. ఇక్కడ 3x ఉంది. ఇక్కడ 4x ఉంది కదా! మొత్తం ఎంత? 7x. ఇక్కడ -4y + 3y ఉంది. మైనస్, ప్లస్ ఉన్నప్పుడు తీసేయాలి కదా! 4లో నుంచి 3 పోతే 1 ఉంటుంది. కానీ పెద్దదాని గుర్తు -y. ఇప్పుడు ఇందులో చూసామంటే 3y, 4y మొత్తం కలుపుకున్నామంటే 7y. ఈ 4xలో నుంచి 3x పోతే 1x మిగులుతుంది. ఇక్కడ పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి -x మాత్రం మిగులుతుంది. ఇది ఎక్కడుందో చూడండి. ఇక్కడ 4th ఆప్షన్‌లో ఉంది కదా! ఇదనమాట. ఓకే. ఇక్కడ చూడండిమా మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటును కనుగొనండి. సగటు అంటే ఏమి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఇక్కడ మొత్తం ఈ 10 ప్రధాన సంఖ్యలు మొత్తం కలుపుకొని లవంలో వేసుకుంటాం. రాశుల సంఖ్య అంటే ఇక్కడ 10 అన్నారు కాబట్టి 10తో భాగించుకుంటాం. ఇప్పుడు ఈ 10 ప్రధాన సంఖ్యలు ఏదో రాసుకొని వాటి మొత్తం ఇక్కడ వేసుకోవాలి.
ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే ఏమి? దానికి అదే కారణాంకము తర్వాత 1 రావచ్చు, సేమ్ అదే నెంబర్ రావచ్చు. ఇంతే, ఇంక వేరే ఏ కారణాంకం లేని వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఫస్ట్‌లో వచ్చే ప్రధాన సంఖ్యలు ఏదేది వస్తుంది చూడండి. 2 వస్తుంది. తర్వాత 3, 4 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి అది రాదు. 5, మళ్ళీ 6 అనేది రెండో ఎక్కంలో, మూడో ఎక్కంలో, ఆరో ఎక్కంలో వస్తుంది కాబట్టి రాదు. సో, 7 ప్రధాన సంఖ్య. అర్థమవుతుంది గదా! ఇప్పుడొచ్చి 11, 13, 17, 19, 23, 29 మొత్తం 10 నంబర్లు గదా! 10 నంబర్లు సరిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం టోటల్ చేస్తాం. ఓకేనా? ఈ మొత్తాన్ని టోటల్ చేసామంటే 3, 12, 21, 28, 31, 32, 39, 44, 47, 49. ఓకేనా? 4, 9. ఇప్పుడు ఇది 4, ఇది ఒకటి 5, 6, 7, 8, 10, 12 మొత్తం 129 వచ్చింది మనకు టోటలు. 129ని 10తో భాగించామంటే మనకి 12.9 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు ఇక్కడ ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉన్నాయంట. 10, 12, 14, x-3, x+2, 25ల మధ్యగతము 19 అయిన x విలువ ఎంత అన్నారు. మధ్యగతం అంటే వీటన్నిటిలో మధ్యలో ఉండేది. ఇప్పుడు ఇది ఆ లాస్ట్‌లో, ఈ లాస్ట్‌లో ఒక్కొక్క నెంబర్ తీసుకుంటా వచ్చేసామనుకోండి. మధ్యలో ఉండే నెంబర్ మనకి x-3 అనేది దీని యొక్క మధ్యగతము. ఇక్కడ x-3 వాల్యూ వీళ్ళు ఎంత ఇచ్చారు? 19 ఇచ్చారు గదా! దానికి ఈక్వల్ చేస్తాము. ఈ -3 అటువైపు పంపిస్తే +3 అవుతుంది. 19కి 3 కలిపామంటే 22. ఇది x వాల్యూ. ఓకేనా? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. x1, x2, x3 అండ్ సో ఆన్ x10 రాసుల సరాసరి 25 అయినా x1 + 3, x2 + 6, x3 + 9 అండ్ సో ఆన్ x10 ఇక్కడ 10 రావాలి. x10 + 30 రాసుల సరాసరి ఎంత అన్నారు. ఇక్కడ x1, x2, x3 వీటి యొక్క సరాసరి ఇచ్చేసినారు. కాబట్టి ఇక్కడ మనము మళ్ళీ దీన్ని కనుక్కోవాల్సింది లేదు. దాని బదులుగా మనం 25 తీసుకుంటాం. ఇంక ఎక్స్ట్రాగా ఏమిచ్చారు చూడండి. 3, 6, 9 ఈ విధంగా 30 వరకు ఇచ్చారు. వీటి యొక్క సరాసరి కనుక్కొని దీనికి యాడ్ చేసుకున్నామంటే చాలు. ఇప్పుడు 3 నుంచి 30 వరకు ఇచ్చారు. 3, 6, 9, 12, 15, 18, 3, 22, 4, 9, 27, 3 10, 30 ఇంతవరకు ఇచ్చారు. వీటి యొక్క సరాసరి కనుక్కోవాలి మనం. ఈ టోటల్ కనుక్కొని. ఓకేనా? ఇక్కడ చూడండి 9, 9, 18, 20, 25, 25 కదా! 9, 18, 20, 25, 45 వచ్చింది ఇక్కడ. ఇది 8, 9, 13, 20, 3, 5, 7, 10, 12 ఈజీగా ఉండేకి ఇలా కలుపుకుంటున్నా. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు ఎట్లయినా కలుపుకోండి. ఓకేనా? ఇక్కడ 45 ఒక 120 ఎంత? 165 వచ్చిందనమాట. ఇది ఈ రాసుల మొత్తం బై మొత్తం ఎన్నుంది? 10 కదా! 10తో భాగించామంటే మనకి 16.5 వస్తుంది. ఇదేంది? 3, 6, 9 ఇది 30 వరకు వచ్చిన సరాసరి. ఆల్రెడీ ఇక్కడ x1, x2, x3కి వీళ్ళే ఇచ్చారు కదా! దీన్ని మనం ఇప్పుడు దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నామంటే ఎంత వస్తుంది? 11, 41, 41.5. సో, థర్డ్ ఆప్షన్ వస్తుంది. మన క్లాసెస్ ఎలా ఉందో ఎవరు గాని కామెంట్ చేయడం లేదు. ఎందుకని? వీడియోని ఎవరు లాస్ట్ వరకు చూడడం లేదా? సరే, ఇక్కడ చూడండి. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఎంత అన్నారు. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కదా! సో, ఇదొచ్చి 1x, ఇది 3x + 5x ఇట్లా రేషియో లాగుంటే మనం ఇలా తీసుకోవాలి. ఈ మూడిటి మొత్తము 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 కదా! ఇప్పుడు 1, 3, 4, 9. 9x = 180 డిగ్రీలు. 9 1 9, 20 మనకి x వాల్యూ 20 డిగ్రీలు వచ్చింది.
ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? పెద్ద కోణం అన్నారు. దీనిలో పెద్ద కోణం ఏది? ఇది కదా 5x. 5x అంటే 5 ఇంటూ ఎక్స్ వాల్యూ 20 కదా. 5 2 10 0 అంటే 100 డిగ్రీలు. ఓకే. లాస్ట్ బిట్టు త్రిభుజం ఏబిసి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నారు. ఇదొచ్చి ఫిక్స్డ్ బిట్ అనమాట. ఈ బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. దీన్ని చాలాసార్లు అష్టభుజి, పంచభుజి ఈ విధంగా రకరకాల పేర్లతో చెప్పి వాటి బాహ్య కోణాల మొత్తం ఎంత అంటారు. ఏ భుజి అయినా 360 డిగ్రీలే వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఓకే.